హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లంచ్ బాక్స్ నుండి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా పొద్దునైతే చాలా చిన్న చిన్న క్లిప్స్తో లంచ్ బాక్స్ వీడియో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను, స్నాక్స్ అండ్ రైస్ అనమాట. ఇక్కడ స్నాక్స్ వచ్చేసి అంతకుముందుడే శనగలు నానబెట్టి పొద్దున కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ఫ్రై చేసి ఇలా పెడతాను అనమాట. స్నాక్స్కి వీక్లీ వన్స్ అలా పెడుతుంటాను, ఎందుకంటే వీకెండ్లో ఎవ్రీ సాటర్డే మా దగ్గర పప్పుల కర్రీ ఏదైనా శనగలు కానీ పెసలు అలా ఉంటాయన్నమాట. ఇంకా రైస్ వచ్చేసి టమాటా రైస్ చేస్తున్నాను. కాకపోతే నేను టమాటా రైస్ చేసేటప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ బదులు ఓన్లీ గార్లిక్ ఉంటుంది కదా, వెల్లుల్లి, అవి దంచి వేస్తాను అనమాట, ఒక 2-3. సో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా స్నాక్స్కి వచ్చేసి అంతకుముందుది అటుకులు మిక్చర్ ఉంటే 2 కలిపేసి పెట్టేశాను. ఇంకా అంతకుముందు నేను లడ్డు రెసిపీ చేసేటప్పుడు వీడియో అంతకుముందు అప్లోడ్ చేసిన కదా, ఆ నెక్స్ట్ డేకి స్నాక్స్కి పిల్లలకి అలా ఒక లడ్డు పెట్టేశాను అనమాట, 1.5. అప్పటికే ఒక 4 ఏమో మిగిలి ఉన్నాయి, ఒకటి ఉంచి ఇద్దరికి 1.5 పెట్టేశాను. ఇంకా అది టమాటా రైస్ పెట్టేశాను. ఇక్కడ స్నాక్స్ వచ్చేసి శనగలలో కొంచెం ఆనియన్స్ మిక్స్ చేశాను, బాగుంటుంది టేస్ట్. ఇంకా పెద్ద పాపకి ఇష్టం కాబట్టి నేను శనగలు పెట్టిన, చిన్న పాపకి ఓన్లీ మిక్చర్ అండ్ లడ్డు పెట్టేసిన. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత బాక్సెస్ అవన్నీ నేను క్లీన్ చేయాలి అని చెప్పా కదా, ఇంకా అవన్నీ ఒక్కొక్కటి తీసి కడుగుతూ ఉన్నాను. ఇక్కడ రెక్టాంగిల్ షేప్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి నేను విశాల్ మార్ట్లో తీసుకున్నాను. 99 రూపీస్ అనుకుంటా. ఇవి 3 తీసుకున్నా. ఒక సెల్ఫ్లో మొత్తం చిన్న చిన్న కటోరాలు అవి ఉంటాయి కదా, అవన్నీ వీటిలలో వేసి పెడతాను. సెల్ఫ్లు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట కిచెన్లో. ఊరికే పిల్లలకి కావాల్సినవన్నీ దేంట్లో వేసి పెడతాను, వాళ్ళకి ఈజీగా దొరికేటట్టు. మొత్తం 3 ఉన్నాయి. సో ఇంకా అన్ని బాక్సెస్ అవన్నీ కూడా తీసి కడుగుతూ ఉన్నాను. మొత్తం క్లీనింగ్ వీడియోస్ అవన్నీ ఏం షేర్ చేయట్లేదు, ఓన్లీ అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇంకా స్టీల్ బాక్సులు అవన్నీ చాలా ఉన్నాయన్నమాట క్లీన్ చేసేవి. ఈ సెల్ఫ్లో మొత్తం ఈ బ్రౌన్ కలర్, ఈ కలరే ఉంటాయన్నమాట. ఇంతకుముందు 3 బాక్సెస్ అని చెప్పా కదా, ఒకటి కట్ట పైన ఉంది. సో ఈ 3 ఈ సెల్ఫ్లో ఉంటాయి. ఆ పక్కన స్పూన్ స్టాండ్ కూడా సేమ్ కలరే. ఇవి వచ్చేసి ఈ బౌల్స్ వచ్చేసి మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా, కొత్తగా ఓపెన్ అయిందనమాట ఇక్కడ మాకు దగ్గరలో. సో ఇవి ఓన్లీ ఆఫర్లో 20 రూపీసో ఏదో సంథింగ్ ఉంటే నాకు 13 రూపీస్కి వచ్చింది. ఆ 4 కూడా ఒక్కొక్కటి 13 రూపీసే. ఇంకా నైట్ వరకు అయితే మొత్తం కిచెన్ అంతా క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా కొన్ని బాక్సెస్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి కడిగేవి. సజ్జ పైన ఒకటి పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్నాయి, అవి ఒకటి మిగిలిపోయినాయి. ఇంకా సెల్ఫ్లో ఉన్నాయి అయితే మ్యాక్సిమం అయిపోయినట్టే, కొన్ని అక్కడక్కడ మిస్ అయినాయి. ఇంకా అవన్నీ కూడా మళ్ళీ రేపు అంతా క్లీన్ చేయాలి. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అవన్నీ షేర్ చేస్తూ ఉంటాను. ఇవాళ చిన్న వీడియో ఇది. అండ్ ఇంకా చిన్న రిక్వెస్ట్, కొత్త ఛానల్ కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.